ఫ్రెండ్స్ మనకి యంత్ర ఇండియా లిమిటెడ్ నుంచి ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. యంత్ర ఇండియా లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక సంస్థ ఫ్రెండ్స్. ఈ అప్రెంటిస్‌షిప్ వచ్చేసరికి మనకి ఇండియాలో ఉండే డిఫరెంట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్‌లో మనకి అప్రెంటిస్‌షిప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్రెంటిస్‌షిప్‌కి మీరు అప్లై చేయాలంటే మీరు జస్ట్ 10థ్ క్లాస్ 50% మార్క్స్‌తోని పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో, మీకు ఈ అప్రెంటిస్‌షిప్‌కి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. అండ్ ఎటువంటి ఈవెంట్స్ కూడా ఉండవు. అండ్ మీకు ఇంటర్వ్యూ కూడా ఏముండదు. అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. 10థ్ క్లాస్‌లో జస్ట్ 50% మార్క్స్‌తోని పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ అప్రెంటిస్‌షిప్‌కి ఎలిజిబులే. సో, నేను ఈ వీడియోలో మొత్తం ఎన్ని అప్రెంటిస్‌షిప్ పోస్టులు ఉన్నాయో అండ్ వాటి ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు అండ్ ట్రైనింగ్‌లో మనకి స్టైఫండ్ ఎంత ఇస్తారు? అండ్ అప్లికేషన్ ఫీజ్ ఎంత? ఏజ్ లిమిట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో, ఫ్రెండ్స్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ వచ్చేసి 22 అక్టోబర్‌నే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 30 నవంబర్ ఫ్రెండ్స్. 30 నవంబర్ 2024 ఫ్రెండ్స్. ఈ అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేయడానికి ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే ఫ్రెండ్స్. మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్‌గా 3883 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, అందులో ఐటీఐ వాళ్ళకు 2498 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నాన్ ఐటీఐ అంటే 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 1385 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమమ్ 14 ఇయర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఆల్ కేటగిరీస్‌కి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫర్ నాన్ ఐటీఐ కేటగిరీ వాళ్ళకి షుడ్ హ్యావ్ పాస్డ్ మాధ్యమిక్ 10థ్ స్టాండర్డ్ ఆర్ ఈక్వివలెంట్ అని ఇచ్చారు. సో, మీరు 10థ్ క్లాస్‌లో 50% మార్క్స్‌తోని మీరు పాస్ అయితే మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ మీకు మ్యాథ్స్‌లో అండ్ సైన్స్‌లో 2 సబ్జెక్ట్స్‌లో అయితే మీకు 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఐటీఐ కేటగిరీ వాళ్ళకి 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్లస్ ఐటీఐలో 50% మార్క్స్‌తోని ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో, అప్రెంటిస్‌షిప్‌కి ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో, వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసరికి https://recruit-gov.com. సో, ఈ వెబ్‌సైట్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఒక క్యాండిడేట్ వచ్చేసి కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, కేవలం ఒక స్టేట్‌లో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకే మీరైతే అప్లై చేసుకోగలరు ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే నాన్ ఐటీఐ కేటగిరీ కానీ, ఎక్స్-ఐటీఐ కేటగిరీ కానీ ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకి 10థ్‌లో గానీ, ఐటీఐలో గానీ సో, వాళ్ళైతే సెలెక్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ అప్రెంటిస్‌షిప్‌కి అలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసరికి ఒక్కొక్క ట్రేడ్‌కి ఒక్కొక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్ పీరియడ్. సో, మినిమమ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే 6 మంత్స్ ఉంటుంది. అండ్ మాక్సిమం ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 36 మంత్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫిట్టర్‌కి అండ్ మెషినిస్ట్ పోస్ట్‌లకి వచ్చేసరికి 1 ఇయర్ అండ్ 1 ఇయర్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకు యూజ్ ఏంటంటే మీకు వాళ్ళు కొన్ని మంత్స్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. సో, మీకు ఆ ట్రేడ్ మీద మీకు పూర్తి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ మీకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసినట్లుగా మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో, మీకు ఫ్యూచర్‌లో అది చాలా యూజ్ అవుతది జాబ్ పర్పస్‌కి. సో, ఆ సర్టిఫికేట్‌కి అయితే మంచి వాల్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, మీకు స్టైఫండ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్ పీరియడ్‌లో. ట్రైనింగ్ చేసేటప్పుడు నాన్ ఐటీఐ క్యాండిడేట్స్‌కి మంత్లీ 6,000 అయితే స్టైఫండ్ ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ ఐటీఐ పాస్ క్యాండిడేట్లకైతే మంత్లీ 7,000 అయితే స్టైఫండ్ ఇస్తారు ఫ్రెండ్స్. సో, మీకు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు కదా! షార్ట్ లిస్ట్ జరిగిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే మిమ్మల్ని పిలుస్తారు. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, మెడికల్ ఎగ్జామినేషన్‌కి ఎక్కడ రావాలో డేటు, టైము, వెన్యూ సో, అన్నీ మీరు అప్లై చేసిన ఫ్యాకల్టీలో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓబీసీ అండ్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి ₹200 ప్లస్ జీఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎస్సీ, ఎస్టీ ఉమెన్స్‌కి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ట్రాన్స్‌జెండర్ క్యాండిడేట్స్‌కి అయితే ₹100 ఉంటుంది ప్లస్ జీఎస్టీ ఉంటుంది. సో, ఈ అమౌంట్ అయితే నాన్ రిఫండబుల్ ఫ్రెండ్స్. జీఎస్టీ అయితే ఒక 18% ఎంతో ఉంటుంది. సో, మీకు మీ క్యాస్ట్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ లేకపోతే మీరు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కింద మీరు అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఎక్స్-ఐటీఐ క్యాండిడేట్స్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళు అండ్ నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ 10థ్ క్లాస్ చదివిన వాళ్ళు మాత్రమే. సో, ఇక్కడ యానెక్స్చర్ 1 చూసుకుంటే ఇక్కడ మీరు స్టేటు, నేమ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అండ్ ట్రేడ్ అండ్ మీకు మీ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఫౌండరీ మ్యాన్ అని ఉంటుంది, అటెండెంట్ ఆపరేటర్ అని ఉంటుంది, ఫిట్టర్ అని ఉంటుంది, టర్నర్ అని ఉంటుంది, మెషినిస్ట్ అని ఉంటుంది, ఎలక్ట్రీషియన్ అని ఉంటుంది,
వెల్డర్ అని ఉంటుంది. సో పెయింటర్ అని ఉంటుంది. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చిన ట్రేడ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఓన్లీ 10th క్లాస్ చదివినట్లయితే మీరు నాన్ ఐటీ పోస్టులు మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు కింద ఆ సిటీ నేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కట్నీ, సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నాగ్పూర్. సో ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ రెడ్ కలర్లో ఉన్నాయి మాత్రం డేంజర్ ఫ్రెండ్స్, కొంచెం డేంజరస్ స్టేట్స్. డేంజర్ అయినా పర్వాలేదు అనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్కి కూడా, ఈ పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని స్టేట్స్లో మనకి వేకెన్సీస్ అయితే లేవు ఫ్రెండ్స్. సో కొన్ని స్టేట్స్లో ఉన్నాయి. ఆ స్టేట్స్ ఏంటంటే బీహార్, చండీగఢ్, మధ్యప్రదేశ్ అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ ఒరిస్సా, తమిళనాడు అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక ఫ్యాక్టరీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ఫ్యాక్టరీకి అప్లై చేసేటప్పుడు మీరు ఆ ఫ్యాక్టరీలో ఏమేమి పోస్టులు మీరైతే సూటబుల్ అవుతారో అవన్నీ ఆ పోస్టులన్నీ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. సో ఆ పోస్టులన్నిటికీ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లుగా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఆర్డర్ వైజ్గా. ఎక్కువ వేకెన్సీస్ ఉన్న పోస్టులకి అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ట్రేడ్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫౌండరీ మ్యాన్ అంటే ఏం చేయాలంటే ఫ్యాక్టరీలో, సో మెల్టింగ్ మెటల్స్ అండ్ మోల్డింగ్ దెమ్. సో మెటల్స్ని మెల్ట్ చేయాలి అండ్ వాటిని మౌల్డ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫిట్టర్ అంటే టూల్స్ యూజ్ చేసి పార్ట్స్ని ఫిట్ చేయటం, రిపేర్స్ చేయటం, అలాంటి వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫిట్టర్. అండ్ నెక్స్ట్ టర్నర్ వచ్చేసి మెటల్స్ని అయితే వాళ్ళు సిలిండ్రికల్ పార్ట్స్లో కట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో టర్నర్ యొక్క డ్యూటీ అదనమాట. నెక్స్ట్ మెషినిస్ట్ ఏం చేయాలంటే, సో మెషినిస్ట్ వచ్చేసి మెషిన్స్ని ఆపరేట్ చేయటం ఫ్రెండ్స్, వాళ్ళ వర్క్ వచ్చేసి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చేసి వైరింగ్ కేబుల్స్, అంటే కరెంట్తో వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ వైరింగ్ చేయటం అయితే నేర్పిస్తారు ఫ్రెండ్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మీకు. నెక్స్ట్ వెల్డర్ అయితే ఇక వెల్డింగ్ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు అన్ని డీటెయిల్గా చూసుకోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్గా కంప్లీట్ పిన్ టు పిన్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఫ్రెండ్స్ ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పాస్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 10th మెమో కూడా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు కదా, సో వాళ్ళు చెప్పిన ఫార్మాట్లోనే, వాళ్ళు చెప్పిన సైజుల్లోనే మనం అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను కూడా అప్రెంటిస్షిప్కి అప్లై చేశాను ఫ్రెండ్స్. సో నేను డెబిట్ కార్డుతో పేమెంట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో 236 రూపీస్ అయితే నేను పేమెంట్ అయితే చేసిన. మొబైల్ యూజ్ చేయకండి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో మీరు మీ పర్సనల్ కంప్యూటర్స్ అయితే యూజ్ చేయండి అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్రెంటిస్షిప్కి అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు దీనికి అప్లై చేయాలంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ లాస్ట్కి స్క్రోల్ చేస్తే కింద న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ టు అప్లై అని ఉంది కదా, ఇక్కడ లాగిన్, సో ఇక్కడ క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు డెబిట్ కార్డ్కి అండ్ యూపీఐకి అయితే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజు అండ్ జిఎస్టీ కడితే మీకు అవుతుంది. సో మీరు వేరే విధంగా ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఛార్జెస్ అయితే పడతాయి ఫ్రెండ్స్. మీకు యంత్ర ఇండియా అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి క్లిక్ చేసి మీరు ఇక్కడ లాంగ్ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయిపోయాక 30 days తర్వాత మనకి రిజల్ట్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్. సో మీరు సెలెక్ట్ అయ్యారో లేదో మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఫ్యాక్టరీ వాళ్ళు SMS కానీ ఈమెయిల్ ఐడి కానీ మీ ఈమెయిల్కి కానీ మెసేజ్ అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ అయినట్లు. సో మీరు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఫ్రెండ్స్. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు కూడా ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.